ఎమ్మెల్యే నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వేను ఎన్నికల సంఘం మొదలు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,18,350 మంది ఓటర్లు ఉన్నారు. 202 ఓటర్ల జాబితా ప్రకారం 2,68,86,239 మందికి ఫ్రీ మ్యాపింగ్ చేసింది ఎన్నికల సంఘం. ఇంకా 1,47,32,120 మంది ఓటర్లకు మ్యాప్ చేయాల్సి ఉంది. 2 ఎమ్యునరేషన్ ఫారాలు బిఎల్ఓలు ప్రతి ఇంటికి అందజేస్తారు. 2,002 ఓటర్ లిస్టులో ఉన్న వారందరూ అదనంగా కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కలర్ ఫోటో, ఫోన్ నెంబర్, ఆధార్ నంబర్ ఇవ్వవలసి ఉంటుంది. 2,002 ఓటర్ లిస్టులో లేని వారు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాటిని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క షెడ్యూల్ ప్రకటించింది. ఒక్కసారి మీ ద్వారా అందరికీ తెలియజేయాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పడం కోసం నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే ఎన్నికల కమిషన్ మొదలుపెట్టబోతూ ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్ 2002 ఏదైతే ఓటర్ జాబితా ఉందో దాని ప్రకారం 2,68,86,239 మంది అంటే 64.6% దీన్ని ప్రీ మ్యాపింగ్ చేసింది ఆల్రెడీ ఎన్నికల కమిషన్. ఇంకా 1,47,32,120 మందిని మ్యాప్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే జూన్ 15 నుంచి హౌస్ టు హౌస్ సర్వే మొదలవుతోందో దానిలో 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్ బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఇవ్వబోతూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత 2,002 ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ అదనంగా కొన్ని సమాచారం వారికి ఇవ్వాల్సి ఉంది. కలర్ ఫోటో కానీ లేదంటే ఫోన్ నెంబర్స్ కానీ ఆధార్ నెంబర్స్ కానీ ఇవ్వాలి. 2,002 ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కొత్తగా 12 ధృవీకరణ పత్రాలని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ ధృవీకరణ పత్రాలని సమర్పించి ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి. ఆల్రెడీ మనం నమోదై ఉన్నాం, ఇప్పుడు మరలా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు అని భావించొద్దు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎస్ఐఆర్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారో అందరూ కూడా ఇవి సమర్పించాలి. ముఖ్యంగా కలర్ ఫోటోలు కానీ ఆధార్ నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ సమర్పించుకోవాలని కూడా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవేళ ఎవరైనా బిఎల్ఓలు ఇంటికి వచ్చి 2 ఫామ్స్ ఇవ్వకపోతే సిఈఓ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ ఆంధ్ర అనే దానిపై నుంచి వెబ్సైట్ నుంచి డ్రా చేసుకోవచ్చు. ఇట్లాగా జూలై 14 వరకు ఇది అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇచ్చిన 2 ఎన్యూమరేషన్ ఫారమ్స్లో ఒకటి బిఎల్ఓ తీసుకొని రెండో దానిపైన ఎకనాలెడ్జ్మెంట్ చేసి మరలా వెనక్కిస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన చేయడం జరుగుతోంది. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలని స్వీకరిస్తారు. ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టు సెప్టెంబర్ 22ని ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున బిఎల్ఓలుగా బిఎల్ఏలుగా ఎవరైతే ఉన్నారో బిఎల్ఏ 2లుగా అంటే ప్రతి బూత్కి ఒక బిఎల్ఏ 2ని అపాయింట్ చేస్తాం. వారందరూ అతి జాగ్రత్తగా ఈ లిస్టు వెరిఫికేషన్ చేసి అభ్యంతరాలు ఉంటే వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈసీఐ ఆంధ్రా నెట్లో ఇప్పుడు మనకు అవసరమైతే ఏ బూత్కి ఎవరు బిఎల్ఓగా వ్యవహరిస్తూ ఉన్నారో వారి ఫోన్ నెంబర్లతో సైతంగా
మనకి అందుబాటులో ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది అనేక మంది దీంట్లో కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, వారు ఇక్కడ ఓటర్గా నమోదు కావచ్చా లేదా అనేది. ఇక్కడ నమోదు కావచ్చు తప్పనిసరిగా. దానికి వారు ఉండాల్సిన పని కూడా లేదు. వారి కుటుంబ సభ్యులు కానీ, వారి బంధువులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ వారు ఉండి వారు ఎన్యూమరేషన్ ఫారం ఫిల్ చేసి ఇవ్వచ్చు. వారు సమాచార సేకరణ కోసం వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులు సమాచారాన్ని అందివ్వచ్చు. తద్వారా ఓటర్గా నమోదు అవ్వాలి. కానీ వారు వలసదారులు అయితే 2 చోట్ల ఓటు ఉండకూడదు. భారతదేశంలో ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి. ఇక్కడ ఓటు ఉంటే ఇంక వేరే రాష్ట్రంలో కానీ వేరే చోట కానీ ఎక్కడ ఓటు ఉండడానికి వీలు లేదు. అది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటగా దీనికోసం చాలా చర్చ జరిగింది. అనేక మంది సంశయాలు వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు మరలా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఎన్యూమరేషన్ చేసే టైంలో అటెండ్ అవ్వాలా అని. దాన్ని ఎన్నికల కమిషన్ ఒక ఎగ్జామ్షన్ ఇచ్చింది, వారి కుటుంబ సభ్యులు ఇవ్వచ్చని. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఇప్పటి వరకు వెరిఫికేషన్ 175 BLA-1ను కంప్లీట్ చేసుకున్నాం. అన్ని నియోజకవర్గాలకి 175 మంది BLA-1లను అపాయింట్ చేయడం జరిగింది. BLA-1 అంటే నియోజకవర్గానికి ఒకళ్ళు ఉంటారు. అదేవిధంగా మెయిన్గా BLA-2లు ఏదైతే ఉన్నాయో 46,397 బూతులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి ఇప్పటి వరకు దాదాపు 5,000 మందిని BLA-2లను అపాయింట్ చేయడం జరిగింది. ఈ లోపుగా మిగిలిన అందరినీ కూడా కంప్లీట్ చేసుకొని మనం ఒక సమగ్రమైన పద్ధతిలో ఈ SIRలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను కూడా మేము ఇందులో భాగస్వాములు కావాలని కోరతాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన BLA-2లు ఇందులో వారి పాత్ర పోషిస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు మేము వర్క్షాప్స్ కండక్ట్ చేయాలని శాసనసభల వారీగా, అసెంబ్లీల వారీగా వర్క్షాప్స్ కండక్ట్ చేయాలనుకున్నాం. 175కి ఇప్పటి వరకు 80 కంప్లీట్ అయినాయి. అదేవిధంగా మండల మీటింగ్స్ 944కి 194 మండల మీటింగ్స్ కండక్ట్ చేశాం. బూత్ మీటింగ్స్ వచ్చి 119 బూత్ మీటింగ్స్ కండక్ట్ చేశాం. దశల వారీగా ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ చేసాం. షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఈ జూన్ 15కి ఏదైతే మొదలవుతుపోతా ఉందో ఈ లోపుగా మొత్తం BLA-2లను కంప్లీట్ చేసి మొత్తం అన్ని చోట్ల కూడా ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కన్ఫ్యూజ్ కావద్దని కూడా కోరుతా ఉన్నా. మొత్తంగా 4,18,18,359 మంది ఓటర్లు ఉంటే 2,68,86,239 మంది ప్రీ మ్యాపింగ్ అయ్యారు. ఇంకా వారు మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదా అని ఎవరూ భావించవద్దు. వారి దగ్గర ఉన్న జాబితా ప్రకారంగా దీన్ని ప్రీ మ్యాపింగ్ చేశారు. మిగిలిన 1,47,00,000తో పాటు వీరు కూడా మరలా అదనంగా ఆ పత్రాలన్నీ సమర్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ గమనించాలి. పారదర్శకంగా ఓటు రిపీట్ కాకుండా, అనర్హులకి ఓటు లేకుండా చేయడమే ఈ SIR లక్ష్యం. 2002 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగలేదు. మరలా ఇప్పుడు జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ఓట్లు నమోదు చేసుకొని, ఓటు అనేది శక్తివంతమైన ఆయుధం. మనం ప్రభుత్వాలని మార్చాలన్నా, ప్రభుత్వాలని నీతి నిజాయితీగా పనిచేయించాలన్నా ఓటుని వజ్రాయుధంగా మార్చుకున్నాం. ఆ వజ్రాయుధాన్ని మీ చేతిలో ఉంచుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ SIR కార్యక్రమంలో మీ ఓటు నమోదు చేసుకోమని ప్రజలందరినీ భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు చెప్పారు. అట్లానే ప్రధానమంత్రి గారిని రైల్లో రండి, బస్సులో రండి అని పేర్ని నాని గారు లాంటి వ్యక్తులు విమర్శించడం చాలా హాస్యాస్పదం. అసలు ముఖ్యంగా పేర్ని నాని గారు విమర్శించే ముందు వారి నాయకుడిని వారు ముందు పొదుపు చర్యలు పాటించమనాలి. వారు వస్తుంటే పరదాలు కట్టి చెట్లు తొలగిచ్చేసి హెలికాప్టర్ పైనుంచి వస్తుంటే కింద ట్రాఫిక్ ఆపి
ఈ విధమైన వికృత చర్యలు చేశారు వారి ప్రభుత్వంలో. వారు ఇవాళ మాట్లాడటం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మేము ప్రభుత్వ ఖర్చులతో హెలికాప్టర్లు వాడడం లేదు, మా పర్సనల్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటున్నాం, స్పెషల్ ఫ్లైట్లు కూడా అన్నారు. పొదుపు చర్యలు పాటించమన్నప్పుడు Z+ కేటగిరీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారి క్యాన్వాయ్ తగ్గించుకున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇవాళ అత్యంత శక్తివంతమైన వ్యక్తి ప్రపంచంలో, అటువంటి వ్యక్తికి ఎంత ఆపద ఉంటుందో మనందరికీ తెలుసు, ఎటువంటి ముప్పు ఉంటుందో తెలుసు. అయినప్పటికీ కూడా వారి క్యాన్వాయ్ తగ్గించుకున్నారు. ఇటువంటి పొదుపు చర్యలు పాటించడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వీరు ప్రతిపక్షాలు ఏదో ఒక దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఒక పరిపాటిగా మారింది. తప్పనిసరిగా అందరూ పొదుపు పాటించాలి. మరి ఇవాళ బంగారం కొనొద్దు అని నరేంద్ర మోడీ గారు ఒక సలహా ఇచ్చారు. కానీ 1947లో ఇందిరాగాంధీ గారు గోల్డ్ ఆర్డర్ అని తీసుకొచ్చి ఆ రోజు టోటల్గా నిషేధించారు. మరి దానికి ఏం చెప్తారు ఇవాళ మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ? అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు 1991లో ఆ రోజు 2 వారాలకు సరిపడే చమురు నిల్వలు ఉండడం వలన బంగారం తీసుకెళ్లి లండన్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది పివి నరసింహారావు గారు. మరి ఇవాళ పివి నరసింహారావు గారు అత్యద్భుతంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే వారిని ఇవాళ మనం ప్రైజ్ చేస్తూ ఉన్నాం, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ అని పివి నరసింహారావు గారిని విమర్శించట్లేదు కదా. వారి ఆర్థిక సంస్కరణలు ఇవాళ కూడా ఓతంగా ఉన్నాయి, అయినప్పటికీ వారి గురించి గొప్పగానే చెప్తాం.